పులివెందుల కేంద్రంగా నూతనంగా నిర్మించినటువంటి ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్ 1 సీఎం వై జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక దీన్ని 16 ఎకరాల విస్తీర్ణంలో 175 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తున్నాం. ఏపీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి యూనిట్ను ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించి మనం లైవ్లో చూస్తున్నాము. ఇక ఫోటో సెషన్ జరుగుతోంది. ఇక ఈ ప్లాంట్కి 2021 డిసెంబర్న సీఎం వై జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. PL1 పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ టెక్స్టైల్ బ్రాండెడ్ గార్మెంట్స్ యూనిట్ని ఏర్పాటు చేసింది. ఏటా 24 లక్షల గార్మెంట్స్ తయారీతో పాటు 2100 మందికి ప్రత్యక్షంగా ఈ ప్లాంట్ ద్వారా ఉపాధి లభించనుంది. ప్రత్యేకంగా 100 మంది మహిళలు ఈ గార్మెంట్స్ ద్వారా ఉపాధి పొందనున్నారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తున్నాం. ఇక సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో సీఎం వై జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా గడుపుతున్నారు. ఉదయం సకల జనుల ఆసుపత్రి ప్రారంభించిన అనంతరం అక్కడ వైద్యుల్ని అదేవిధంగా అక్కడ అధికారులను కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దానికి తగిన సలహాలు సూచనలు చేశారు. అనంతరం ఇక ఉలిమెల లేక్ వ్యూ పార్క్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి మ్యూజికల్ ఫౌంటైన్ని, చిల్డ్రన్స్ ఏరియాని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వెహికల్లో మొత్తం చుట్టూ తిరిగి చూశారు. ఇక అనంతరం ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ఫేజ్ 1ని ప్రారంభించారు. ఇక పులివెందుల ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు ఇవాళ సీఎం వై జగన్మోహన్ రెడ్డి. ఉదయం సకల జనుల డాక్టర్ వైఎస్ఆర్ సకల జనుల ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకొని 12 గంటల వరకు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడిపారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని అది కూడా ప్రారంభించారు. తర్వాత అక్కడి నుంచి డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ బోలేవార్డు ప్రారంభించారు. పులివెందుల కేంద్రంగా నూతనంగా నిర్మించినటువంటి ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్ను సీఎం వై జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 2021 డిసెంబర్న ఈ ప్లాంట్కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.